దేవుడి ఫోటోకున్న దండ మార్చాలి. విడిగా పూలు మాత్రమే ఉన్నాయి. వీటితో దండ కుట్టడం నాకు సరిగ్గా రాదు. ఇప్పుడేం చేయాలి? శ్రీవల్లికొచ్చు కదా. అలాగే మేనేజర్ గారు, ఆ ఫైల్ని ఆడిటర్ గారికి ఇచ్చేయండి. అది నేను ఆల్రెడీ వెరిఫై చేశాను. ఓకే. శ్రీవల్లి, బిజీగా ఉన్నావా? లేదక్కా. నువ్వు నాకొక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పక్కా. దేవుడికి దండ మార్చాలి శ్రీవల్లి. నాకు దండ కుట్టడం రాదు. కాస్త కుట్టి పెడతావా? అలాగే అక్క. నువ్వు కట్టేటప్పుడు నేను చూసి నేర్చుకుంటానులే. సరే, అదేమంత కష్టం కాదక్కా, నేను నేర్పిస్తాను చూడు. అక్క, ఇదిగో ఇంతే, దండ కట్టడం అయిపోయింది. సూపర్ శ్రీవల్లి, ఇంత ఈజీనా? నాకు కూడా వచ్చేసింది. రేపటి నుంచి నేనే కుట్టేసుకుంటాను శ్రీవల్లి. శ్రీవల్లి, ప్రియా, అక్కడే ఉన్నావేంటే? లోపలికి రా. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నాను. అయినా చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇద్దరు కలిసినట్టున్నారు. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను. సరే అక్క. రా, కూర్చో. ఏంటి శ్రీవల్లి, అసలు ఫోన్ కూడా చేయట్లేదు? ఇదివరకైతే మనం రోజుకి 10 సార్లు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళం. పెళ్ళయ్యాక ఈ ఫ్రెండ్ని పూర్తిగా దూరం పెట్టేశావు. అలా అనుకోకే. ఆఫీస్లో వర్క్, ఇంట్లో బాధ్యత, వీటి ధ్యాసలో ఉండి ఫోన్ చేయటం కుదరలేదు. నువ్వెప్పుడూ నా మనసులోనే ఉంటావే. నీతో రోజు మాట్లాడకపోయినా మన మధ్య ఎప్పటికీ దూరం పెరగదు. నీ మాటలు వింటే ఎవరైనా మౌల్డ్ అయిపోవాల్సిందే. నేను కూడా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, జాబ్ చేస్తున్నాను. నాది కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇద్దరం ఎవరికి వాళ్ళం బిజీ షెడ్యూల్లో ఉన్నాం. నాకొకసారి నిన్ను కలిసి మాట్లాడాలనిపించింది, అందుకే ఇలా వచ్చాను. చాలా మంచి పని చేశావు. ఈ ప్రియ ఎందుకు వచ్చుంటుంది? అంతగా నవ్వుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ సుబ్బుగాడి గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? హాయ్ ప్రియా. హాయ్ అండి. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, క్యాజువల్గా. అంతేనా? లేక సుబ్బు గురించిన విషయం ఏమన్నా చెప్పడానికి వచ్చావా? అదేం లేదండి, మేము మా ఫ్రెండ్స్ గురించి, జాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సుబ్బు కూడా మీ ఫ్రెండే కదా? ఫ్రెండే, కానీ అతని గురించి అయితే మేము మాట్లాడుకోవట్లేదు. మీకు శ్రీవల్లికి పెళ్ళైన తర్వాత కూడా తనతో సుబ్బు టాపిక్ నేనెందుకు మాట్లాడతాను? అది పద్ధతి కాదు కదా. మాట్లాడితే తప్పేముంది, నేనేం అనుకోను. నా మనసు గురించి శ్రీవల్లికి కూడా బాగా తెలుసు. సర్లేండి, మీది ఎంత విశాల హృదయమైనా మాకైతే ఆ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును, సుబ్బు ఊళ్ళో లేడంట. ఎక్కడుంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమన్నా తెలుసా మీకు? నాకేం తెలీదండి. అంటే శ్రీవల్లికి నాతో పెళ్ళైందన్న బాధతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడంటావా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఫ్రెండ్స్ కదా. ఏంటి త్రిదేవ్, తనకు పక్క సుబ్బు విషయాలు ఏమీ తెలీదు అంటుంటే ఎందుకంతలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు? అయ్యో, అదేం లేదు శ్రీవల్లి. నా గురించి తెలుసు కూడా అలా అంటావేంటి? సుబ్బు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అడిగాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల తనకి నువ్వు దూరం అయిపోయావన్న బాధలో లైఫ్ నాశనం చేసుకుంటున్నాడేమో అని అడిగాను, అంతే. శ్రీవల్లి, నిన్ను స్ట్రెయిట్గా ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను, నాకు సిన్సియర్గా ఆన్సర్ చెప్పు. అడుగు ప్రియా. త్రిదేవ్ నిన్ను మంచిగానే చూసుకుంటున్నాడా? నీతో ప్రేమగానే ఉంటున్నాడా? ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఎందుకలా అడిగావు? ఏ మగాడు తన భార్య లైఫ్లో ఉన్న పాత పరిచయాల్ని గుర్తు చేయడానికి ఇష్టపడడు. కానీ ఇతను మాత్రం పదే పదే అదే మాట్లాడుతున్నాడు. అది కూడా చాలా తెలివిగా అడుగుతున్నాడు.
అలా అపార్థం చేసుకోకే. త్రిదేవ్ చాలా సెన్సిటివ్, అందుకే అలా సుబ్బు గురించి మాట్లాడాడు. ఏమో సెన్సిటివ్ అంటూనే ఇతను సైలెంట్ కిల్లర్లా బిహేవ్ చేస్తున్నట్టుంది. ఎందుకైనా మంచిది ఒకసారి తన ఉద్దేశాన్ని, అతని బిహేవియర్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. కేర్ఫుల్గా ఉండు. అతను డిస్టర్బెన్స్లో ఉన్నాడు ప్రియా. అతనికున్న ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. వన్స్ ఆ సమస్య సాల్వ్ అయ్యాక ఒరిజినల్ త్రిదేవ్ ఎలా ఉంటాడో, ఎంత మంచివాడో నీకే తెలుస్తుంది. రామ్మా, ప్రవీణ్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నాన్న ప్రవీణ్, అమ్మా శ్వేత, మొన్న వచ్చిన అమ్మాయి మళ్ళీ వచ్చింది, కిందికి రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. రండి కూర్చోండి. ఫోన్లో ఏం మాట్లాడకుండా తర్వాత చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్, సారీ. పర్వాలేదు, విషయం ఏంటో చెప్పండి. మేమెక్కడో అమెరికాలో ఉండేవాళ్ళమమ్మా. నువ్వెవరో ఏంటో మాకు తెలీదు. అయినా అసలు ఇక్కడ మాకెవరూ తెలియదు అనుకో. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో చెప్పమ్మా. అవును సార్, మీ పాప విషయంలో దేవుడు మీకు చేసిన అన్యాయం గురించి నాకు తెలిసింది. అన్యాయం చేసింది దేవుడు కాదమ్మా, ఒక రాక్షసుడు. ఆ దుర్మార్గుడు మాకు చేసిన అన్యాయానికి వాడిని ఏం చేసినా తప్పులేదు. అసలు అలాంటి వాడిని నడి రోడ్డు మీద షూట్ చేసి పడేయాలి. అప్పటికి కూడా నా కోపం చల్లారదు. నా బిడ్డ ఉసురు వాడికి ఖచ్చితంగా తగులుతుంది. నాకు కడుపు కోతని మిగిల్చిన ఆ రాస్కెల్ దిక్కులేని చావు చేస్తాడు. అసలు ఇంతకీ నువ్వెవరమ్మా? ఎందుకని నా కూతురు గురించి అడుగుతున్నావు? నేనిప్పుడు వీళ్ళకి త్రిదేవ్ నా భర్త అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అసలే చాలా బాధలో ఉన్నారు, పైగా కోపంగా కూడా ఉన్నారు. నేను త్రిదేవ్ భార్యని అని తెలిస్తే అసలు నిజం చెప్పరేమో. వీళ్ళకి నా గురించి చెప్పకూడదు. ఏంటమ్మా అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? యాక్చువల్గా నేనొక రిపోర్టర్ని మేడం. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ ఒకసారి మీ గురించి చెప్పారు. పాప చనిపోవటం అదంతా తెలిసి నాకు చాలా బాధ కలిగింది. అది ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? మా పాపకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డెలాస్లో ఒక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కానీ అక్కడ త్రిదేవ్ అనే డాక్టర్ తాగిన మత్తులో నా కూతురికి ట్రీట్మెంట్ చేసి చంపేశాడు.